హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనము మటన్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్గా చేస్తామండి. మంచిగా మీకు చిన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో, స్టూడెంట్స్ కూడా చాలా సింపుల్గా చేసే రీతిలో మనం ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఓకేనా? రైట్. నేను ఒక 300 గ్రాముల మటన్ తీసుకున్నానండి. ఇందులోకి మనకు సరిపడా కారం వేసుకుందాము. ఈ మాత్రం సరిపోతుంది. ఒక టీ స్పూను ఇది ఇలాచి పౌడర్ అండి. ఒక్క పావు టీ స్పూను సరిపోతుంది. ఇలాచి పౌడర్ కూడా మంచిగా చూడండి, అన్నీ నీకు వివరించి చెప్తాను. ఇది షాహీ మసాలా అండి, బిర్యానీ మసాలా. ఇది ఒక్క పావు టీ స్పూను. ఇది కేవలం ధనియా పౌడరు, ఇదొక్క హాఫ్ టీ స్పూను. ఇది జీలకర్ర పౌడరు, ఇదొక్క పావు టీ స్పూను. ఇది మన ఇంట్లో నూరుకున్నది గరం మసాలా, ఇదొక్క హాఫ్ టీ స్పూను. సరిపడా దొడ్డుప్పు, కల్లుప్పు అండి. నేను ఒక టీ స్పూన్ కంటే కాస్త అంతే ఎక్కువ వేసుకుంటున్నానండి. అలాగే ఈ అల్లం పేస్టు ఒక్క టీ స్పూను సరిపోతుంది. అలాగే ఇది మిర్చి పేస్టు, ఇది ఒక్క టీ స్పూన్ వేసుకుందాం. ఇది టమాటా పేస్ట్ అండి, ఇది ఒక్క టీ స్పూన్ కంటే 2 టీ స్పూన్లు వేసుకుందాము. టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇవి మనము ఫ్రైడ్ ఆనియన్స్ అండి, దీనికి సరిపడా మనము ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఈ మాత్రం సరిపోతుంది. ఇందులో కాస్తంత కొత్తిమీర, అలాగే కాస్తంత పుదీనా, ఇవన్నీ వేసుకుంటేనే అండి అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ వేసుకుంటేనే అస్సలైన మటన్ దమ్ బిర్యానీ అనేది మనకు వస్తుంది. ఏదో వేసినామా చేసుకున్నామా అన్నట్టు ఉండకూడదు. ఇవన్నీ వేస్తేనే దానికి అస్సలైన టేస్ట్ అనేది వస్తుంది. కాస్తంత ఆయిల్, ఈ ఆయిల్లోనే ఇదంతా మంచిగా ముక్కకు అనేది పడుతుంది. మీరు ఈ విధంగా ఇదే స్టైల్లో చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అయితే నేను ఇందులోకి 1 కేజీ రైస్ అనేది వేస్తాను. ఎందుకంటే రైసు ఎక్కువనే ఇస్తాను. నేను వేరే చికెను, గ్రేవీ చికెన్ అనేది కూడా చేసుకుంటాను. ఇందులోకి ఆ రైస్ అనేది సరిపోతుంది. మామూలుగా 300 గ్రామ్స్కు హాఫ్ కేజీ రైస్ అంటే సరిపోతుంది, బాస్మతి రైసు. ఈ విధంగా మంచిగా ముక్కలకు పట్టే విధంగా మంచిగా మాలిష్ చేయాలి. ఈ విధంగా మాలిష్ చేస్తేనే బ్రహ్మాండంగా ముక్కకు అంతా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి దీనికి సరిపడా పెరుగు వేసుకుందామండి. వేసుకొని మళ్ళా ఈ ముక్కకు పట్టేలాగా అంతా కలుపుకోవాలి. కలుపుకొని మీకు కుదిరితే 1 గంట పాటు ఇలాగే ఫ్రిడ్జ్లో అన్న స్టోర్ చేసుకోండి, 1 గంట పాటు. లేకుంటే మామూలుగా 1 అరగంట ఉంచుకున్నా సరిపోతుంది. మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. ఇందులోకి మనము కాస్తంత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి మనము ఈ బగారాకు, యాలకులు, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క, ఈ బండ పువ్వు, కొంచెం అంతా కసూరి మేతి, ఇవన్నీ ఇందులోకి వేసుకుందాం. ఇవన్నీ ఇందులోకి వేసుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే కాస్తంత పుదీనా, ఈ పుదీనా కూడా కాస్త వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇవి మంచిగా గమ్మతిగా వేగినాక, అంటే మాడిపోతుంది, ఎక్కువ వేగద్దు, ఈ మాత్రం సరిపోతుంది. ఈ విధంగా ఎక్కువ వాటర్ మనకు
తీసుకుంటే మళ్ళీ వాటర్ అంతా వచ్చేదాకా కిలో రైస్కు మనము సరిపడా వాటర్ పోసుకుందామండి. ఓకే, మనకు మళ్ళీ వంపుతాం కదా, తీస్తాం కదా, అందుకే వాటర్ ఎక్కువ ఉండాలండి. మంచిగా ఉడకడం అంటూ జరుగుతుందండి. ఇందులోకి సరిపడా ఈ వాటరుకు సరిపడా ఉప్పు వేయాలండి. ఈ ఉప్పు వేస్తే ఈ వాటర్ ఎలా ఉండాలంటే మనము సముద్రం వాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి. దానికి తగినట్టుగానే ఉప్పు వేసుకోండి. తక్కువ వేస్తే రుచి అనేది రాదండి. రైట్, హైలో పెట్టుకొని మంటను ఈ వాటరు మంచిగా మరిగేదాకా ఉంచుకుందామండి. చూసేద్దాము. ఈ విధంగా మంచిగా మసిలినాయి కదా. మసిలినాక మనము ఈ రైస్ను, నేను 1 కిలో రైస్ తీసుకున్నానండి. మటను మామూలుగా 300 గ్రామ్సే తీసుకున్నాను కానీ ఇది రైసు నేను కిలో రైస్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను చికెన్ గ్రేవీ కూడా చేసుకోవడం జరిగింది. దానికి దీనికి సరిపోని విధంగా సెట్ చేసినాను. ఒక్కసారి ఇలా కలుపుకొని వాటర్ ఎక్కువైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఉడికించుకుందాం. నేను పక్కన ఆ మటన్ అనేది గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అందులోకి ఈ వాటరు, ఇదే వేడి వాటరు, మనం చల్ల వాటర్ పోయకుండా ఇందులోదే ఈ వాటరే కాస్త మటన్ కదా, అది చికెన్ కాదు కదా, మటన్ కాబట్టి మంచిగా ఉడకాలంటే ఈ వాటర్ను ఇందులో ఇప్పుడు మనం మటను ఇందులో కలుపుకున్నాం కదా, ఇందులో అనేది అంతా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచిగా ఈ వేడి వాటర్ ఇందులో పోసుకొని ఇదే వాటరు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. మీకు కనబడతలేదు, చూపిస్తలేను, కాకపోతే ఇందులో పెట్టేశానండి. ఒకసారి చూపిస్తానండి. ఇట్లా కొంచెం ముక్క మునిగేదాకా కాస్తంత వాటరు పోసుకున్నాను. ఇది మంచిగా కాస్త ఉడకాలి. కొంచెం ఉడుకు పడితేనే అందులోకి మంచిగా సెట్ అవుతుంది. చికెన్ అయితేనో అవసరం లేదు, ఇది మటన్ కాబట్టి కాస్త ఉడకాలండి. సరే చూసేద్దాం ఇది ఎంతవరకు ఉడికింది అనేది. ఇంకా కాస్త ఉడకాలండి. 40% కంటే ఎక్కువనే ఉడికింది. ఇంకొక 30 సెకండ్స్ ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, సరిపడా ఉడికింది. మనము సగం రైస్ తీసుకుందామండి. సగం రైసు తీసుకొని మనము పక్కకు పెట్టుకుందాము. ఒక సగం రైస్ తీసుకుందాము. కూరల్లో రోగం బాగుంది. కాస్తంత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మధ్యలో వేసుకొని కొంచెం అట్లా మళ్ళీ పైన కొంచెం వేసుకుందాం. ఓకే, కొంచెము పుదీనా కూడా కాస్త వేసుకుందాము. పైన కొంచెం మధ్యలో కొంచెం వేసుకుందాం. ఓకే అండి, ఒకసారి చూద్దాము. ఇది దాదాపు ఒక 60% ఉడికితే సరిపోతుందండి. మనము అదొక 50% ఉడకబెట్టుకున్నాము. ఇది 60% ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, ఉడికేసింది. ఇది మనం సిమ్లో పెట్టుకొని ఇది కూడా మనము ఈ విధంగానే వాటర్ వడుచుకొని అందులో వేసుకుందాము. ఓకే అండి, ఇది పక్క పెట్టేసుకుందామండి. ఇది పక్క పెట్టేసుకొని ఇది బంద్ చేసుకొని ఇది ఇక్కడికి చేర్చుకుందాము. ఇది చేర్చుకున్న తర్వాత మనము ఇది వంచుకొని ఆ మిగతా రైస్ కూడా ఇందులో వేసుకుందాము. మిగతా కూడా రైసు మనము ఇందులో చిన్నగా మనము అందులో వేసుకుందామండి. ఈ రైస్ కూడా
ఇది మనకు ఫస్ట్ వేసింది ఒక 50% ఉడికింది, ఇది ఒక 60 దాకా ఉడికిందండి. ఈ రైస్ను కూడా ఇందులో మనము చిన్నగా జాగ్రత్తగా వేసుకుందాము. ఇప్పుడు మనము ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఒత్తి పట్టకుండా పైన ఈ విధంగా వేసుకొని ఇందులోకి ఈ పుదీనా ఏదైతే ఉందో ఈ పుదీనా కాస్త ఇట్లా వేసుకొని, అలాగే ఈ కొత్తిమీర కూడా ఈ విధంగా మంచిగా చల్లుకొని, ఇది కొత్తిమీర, ఈ పుదీనా, అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో మంచిగా నిమ్మలంగా వేసుకొని, నేను ఏమేమి వేస్తున్నానో చూడండి జాగ్రత్తగా, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది నెయ్యి ఈ విధంగా మంచిగా నెయ్యి అంతటా పడేలాగా మంచిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది నిమ్మరసము, నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ ఒక్క నిమ్మకాయ రసము ఈ విధంగా వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. నిమ్మకాయ రసం కూడా మూత పెట్టుకొని మంచిగా కొంచెం ఒక బరువు ఏదైనా చిన్నది ఇలాంటిది చూసుకొని ఒక 7-8 మినిట్స్ దాకా ఉడికించుకోండి. ఒక్కసారి చూసిద్దాము ఎలా ఉంది అనేది. ఒక్కసారి మనము ఉడికిందా లేదా అని తెలియడానికి కొంచెం కింద ఏమైనా తడి ఉన్నదా లేదా అనేది చూడాలి. వావ్, బ్రహ్మాండంగా ఉడికినట్టే అండి. ఇది కూడా ఎంత మంచిగా ఉన్నది చూడండి, బ్రహ్మాండంగా ఉడికింది. సూపర్. మనం బంద్ చేసుకుందాం. ఓకే.